అయ్యారెడ్డి వచ్చిరా కట్టప్ప ఏమరా సంచులు బ్యాగ్ అడిగి తెచ్చావు? బాబా ఏం తెలివైంది పమ్మ. ఏమి కాపోలు ఇళ్ళల్లో మీరు ఎటువారి ఇళ్ళల్లో అవును భార్య అయినా భర్త ప్రేమ, భర్త అయినా భార్య ప్రేమ. అవురా? ఏమి ప్రేమయ్యా? అంతే కదా రెడ్డి. అది వినా ఏమని అమ్మకాడికి వినా పోయి నన్ను చూస్తాను అటలేసింది అమ్మ బిడ్డ ప్రేమ. ఏం పోవచ్చింది తలారి కదా కాబట్టి ఎద్దరి వారం రెడ్డి నేను ఇద్దరం పాతాను. నువ్వు సర్దిపత్రం సలతరకు కట్టిల్లు మాన్య అప్పుడు పెట్టింది అమ్మ ఇంత చంపుడిది ఏంది పట్టిశాలు. ఓహో చలికాలం కదా, మార్గ మధ్యంలో ఎవరు హీరో. అవును కాబట్టి కిందికైనా మిందికైనా కప్పుకొని ఉంటుందని అమ్మ బంగారు కడువ బంగారు పట్టిశాలు పెట్టి పంపించింది. తలారి నీకైనా మీ అమ్మకైనా అబ్బా నా మీద ప్రేమ ఎక్కువ. 1.5 కేజీ ఎక్కువ నాకు. ఏం కేజీ ప్రేమ? ప్రేమలో కేజీలు కూడా ఉన్నాయా? మా ఊర్లో అట్లే కొలుస్తారు. సరే తలారి బంగారు కనువ అంటున్నావు. అవును ఏ చూపించు. లోపలింది ఏ జిప్పు తీరా ఈడ ఇంతమంది జనాలలో ఏమి ఏమన్నారంట నా బొద్దున్నా ఏమిరా ఇంతమంది జనాలలో జిప్పు తీస్తే నాకు మానం బాధ. మరే మరే నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు జిప్పినా ఎంతమన్నా కూడా బ్యాగ్ జిప్పు తీవా? బ్యాగ్ జిప్పినా నా జిప్పి అనుకో తీసేయడమే ఉన్నావు నా కొడక. నీవు బంగారు కండువా బంగారు పట్టుచేలవా వసలుగా పడతాడు వేసినా చూడ. ఆయన దూరం వద్దలు సరిపోతామని కిందికైనా మందికైనా ఉపయోగపడుతుందని బంగారు కనుమ వచ్చింది. షబాస్ తలారి ఉండవలసిన వాడివే. ఆయన బంగారు కనుమ తెచ్చినామంటే మరి తెలివైన వాడివి. ఎంతమన్నా కొడక ఏమైంది కాలియా? చూడరా కలర్ తక్కువ, డిజైన్ తక్కువ, బాగా తక్కువ, క్వాలిటీ తక్కువ, కోటింగ్ తక్కువ. ఏమైంది దీనికి? కాదమ్మా దీనికి ఓరెడ్డి ఇదేంటి వెలిగేది పెద్ద చూపున్నట్టుందా? అది బంగారు కనుమ కాదు, అది బంగారు పట్టుశాల కాదు. ఏందిదా? తెచ్చిన వారికి నీకే నెప్పుతుండాలి, పంపించిన దానికి మీ అమ్మకే నెప్పుతుండాలి. నాకేం అవసరం లేదు. బుద్ధి బుద్ధి అది మీ అమ్మకంటే లంగా తెచ్చావు కదా. అంటే రానే కట్టుకుంటే లంగానా? అవును. ఇది ఆడలు కట్టుకుంటే లంగానా? అవురా? నాకు డౌటియా ఎందుకట్లా? ఇది ఆడలు కట్టుకుంటే లంగా అయితే నా భార్య ఆడ మంచిదే కదా. నా భార్యకి ఇంత లేదే లంగా. ఇంత లేదే కాదు, ఆడవారనగా ఆడవారికి బట్టలు కాస్త ఇసురుగా ఉండాలి కాబట్టి అది మనకు ఉపయోగపడదు. అయినా నా పెన్నం ఎట్లా చేసుకోవాలి? మరి నీ భార్య ఏం వేసుకుంటుంది? నా పెన్నం నైట్ వేసుకుంటారు. మీరు వేసుకోరు నైట్? నైట్ అదే కిందికి మీదికి జంపు ఉంటుంది. ఒరే ఇప్పుడు అదొక పేసర కాలం అయిపోయింది కాబట్టి దాన్ని నైట్ అంటారు. దాన్ని ఏమంటారు తెలుసా? ఏమంటారు? నైటీ అంటారు. నైటీ. నా పెన్నం 90 గింటి వేరు పీకితే ఫుల్. 90 వేరు 90 వేరు. 90 వేరు 90 వేరు. 90 అంటే బట్ట. 19 వేసుకుంటావా? ఎవరు? నేనా? నాకేం అలవాటు? సరే అంటే నీకు ఇది నీకు వద్దా? ఇది నీకు వద్దా? ఇది నీకు వద్దా? ఇది నీకు వద్దా? ఇది నీకు వద్దా అనరా? ఇది నీకు వద్దా? నాకు అవసరం లేదు.
పాపా ఇంకేం తెచ్చావు? అమ్మ 1,70,000 నెట్టి క్యాష్ పెట్టింది. డబ్బు డబ్బు డబ్బు. శభాష్. ఆ డబ్బు కూడా చాలా జాగ్రత్తగా ఎత్తి పెట్టు. ఆ. అదే కాదు, ఆ. అమ్మ తినే కాయలు పెట్టింది. ఏం పెట్టింది? యాపకాయలు, ఆపిల్ కాయ, దాచి, ద్రాక్ష, చినకాయలు, సపోటకాయలు, కమలాకాయలు, పైనాపిల్, కెన్నాపిల్. పైనాపిల్ కాశ్మీర్ కల చెట్లకి అలవాటు కాస్తారు. కెన్నాపిల్ కేరళ కల భూమిలో కాస్తారు. పటకాయలు, అరటి పండ్లు. అవి ఇంత జంపు ఉంటాయి. అయ్యే కదా, అయ్యే కాదు. అమ్మ తినేకి పిండి వంటలు పెట్టింది. ఏమేమి? చపాతులు, చపాతి, పూరీలు, పూరీలు, పూరి, పుచ్చకాయలు, ఉస్కా, కిడ్నీలు, ఇడ్లీలు, గోసులు, గోసులు కదరా దోశలు, గుద్ద పొంగనాలు, పొంగనాలు, వడ్డ శనగలు, పచ్చి శనగలు, అమ్మపు గుగ్గుళ్ళు, అనప గుగ్గిళ్ళు. ఎన్ని కట్టించి అమ్మ ఏం చెప్పిందంటే, ఏం చెప్పింది? మీరు ఎన్ని నువ్వు నీళ్ళుంటే అది మీ పీజనండి. ఎక్కడ నీళ్ళుంటే అక్కడ వెళ్ళి మూట ఇప్పి తినమంటుంది మీ అమ్మ. అదే మూట పీజనండి. అయితే మనకి ఏ కొత్తలు ఎక్కడ తెచ్చాం అన్నమాట. అయితే మన వాళ్ళు కూడా వదిలిపెట్టి ఎదల వేరే పోవాలి కదా. ఎదర పోవాలంటే దావ సంఘం చూడాలి. దావి చేయడం అయితే నేరుగా తూర్పు తూర్పు దేశమా